ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ని అల్లకల్లోలం చేస్తున్న ఏదైనా వ్యాధి ఉందంటే అది జీబీ సిండ్రోమ్ అనే చెప్పాలి. మెయిన్‌లీ ప్రకాశం మరియు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనపడుతుంది. ఇది కలవరపెడుతుందా? లేదా కంగారు పుట్టిస్తుందా? అలాగే కరోనా లాంటి మరో మహమ్మారి మన మీదకి దూసుకొని వస్తుందా? ప్రకాశం జిల్లాలో మహిళ కేవలం 48-72 గంటల్లోనే మరణించిందంటే ఈ వ్యాధి అంత ప్రమాదకరమా అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వెల్కమ్ టు చందు టాక్స్. సో జీబీ సిండ్రోమ్ అంటే సింపుల్గా చెప్పాలంటే జీబీ అంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్. సో జనరల్గా వైరల్ లేదా బ్యాక్టీరియా ఒక మనిషిలోకి సోకిన తర్వాత అది పోస్ట్ వైరస్ లేదా పోస్ట్ బ్యాక్టీరియాల్గా మారితే ఆ వ్యాధినే మనం జీబీ సిండ్రోమ్గా పరిగణించవచ్చు. జీబీ సిండ్రోమ్ వచ్చిన వ్యక్తి కాళ్ళు సచ్చుబడిపోతాయి, నడవలేకపోతాడు, చేతుల్లో కుంగర పట్టిపోతాయి, అలాగే గాలి పీల్చుకోవడం కూడా కొంచెం కష్టమనే చెప్తున్నారు నిపుణులు. సో జీబీ సిండ్రోమ్ నిజంగా ఎన్ని డేస్లో వ్యాప్తి చెందవచ్చు అంటే కేవలం 7-14 రోజుల వ్యవధిలోనే ఈ వ్యాధి లేదా హై కన్నా వెళ్తుంది లేదా లో కన్నా వస్తుంది. అది ఎలా అంటారా? ఒక వ్యాధి జీబీ సిండ్రోమ్ మన బాడీలోకి ఇంజెక్ట్ అయిన తర్వాత 7th డే నుంచి స్టార్ట్ అవుతుంది దాని వర్కింగ్ ప్రాసెస్. సో ఆ వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ వ్యాధి వచ్చిన వ్యక్తిలో బీపీ ఫ్లక్చువేషన్స్ క్లియర్గా చూడొచ్చు మనం. అయితే హై అన్న బీపీ ఉంటుంది లేదా లో అన్న బీపీ ఉంటుంది. అలాగే ఆ మనిషి మొహం నుంచి బాగా వేడి గాల్పులు అంటే ఆయనకి క్లియర్గా అర్థమవుతుంటుంది. ఏదో ఒక పొయ్యిని తీసుకొచ్చి మన మొహం మీద మంటేస్తే ఎంత వేడి వస్తుందో అంత వేడి ఉండొచ్చు ఆ మనిషి మొహం మీద. అలాగే విపరీతమైన చెమటలు పడుతూ ఉంటాయి, గాలి పీల్చుకోవటం కష్టంగా ఉంటుంది, చేతులు కుంగర పడిపోతాయి, అలాగే కాళ్ళు నడవలేని స్థితిలోకి వెళ్ళిపోతాయి. సో ఇంత ప్రమాదకరమైన వ్యాధి మరణించే శాతం ఎంతవరకు అంటే మ్యాక్సిమం 1 or 2% అనే నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా బుక్స్ నేను రిఫర్ చేసిన తర్వాత చాలా వెబ్సైట్లు అంటే వెబ్సైట్లు చదివిన తర్వాత నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో 1 or 2% ఎలా ఉంటుందంటే జనరల్గా మనం గాలి పీల్చుకున్నప్పుడు డయాఫ్రమ్ మజిల్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే గాలిలో చెడు గాలిని అంటే మనం పీల్చుకున్న గాలిలో ఏమైనా కెమికల్స్ అంటే చిన్నవి ఉంటే వాటిని క్లీన్ చేసి ఊపిరితిత్తులకి గాలిని పంప్ చేస్తుంది. సో డయాఫ్రమ్ మజిల్ ఎప్పుడైతే గాలిని ప్యూరిఫై చేసిన తర్వాత పంప్ చేయడానికి ట్రై చేస్తుందో ఈ వ్యాధి సోకిన వ్యక్తుల్లో లంగ్స్ సరిగా పనిచేయకపోవటం వల్ల ఆ పంప్ చేసే విధానాన్ని చాలా ఒత్తిడిగా ఫీల్ అవుతాయి వాళ్ళ లంగ్స్. సో అలాంటి టైంలో ఎయిదర్ అరిథీనియా లేదా హార్ట్ అటాక్ అంటే సడన్గా గుండె ఆగిపోవటం లాంటివి జరిగి ఆ మనిషి మరణించే ఛాన్స్ ఉండొచ్చు. మేబీ ఈ వ్యాధి సోకిన తర్వాత 1 or 2 డేస్లో అయితే ఇది జరగదు, కేవలం 14th 15th డే జరుగుతుంది. మనం వ్యాధిని ముందుగా కనిపెట్టలేకపోవటమే ఇక్కడ సమస్య అని నేను అంటాను. సో 1 or 2% మాత్రమే ఛాన్స్ ఉంది మరణానికి. సో కంగారు పడాల్సిన విషయం అయితే లేదు. సో ఈ వ్యాధి అసలు ఎలా వస్తుంది? ఈ వ్యాధి మనముండే పరిసరాలని శుభ్రంగా ఉంచుకోకపోవటం వల్ల వస్తుందని చెప్పి వైద్య నిపుణులు క్లియర్గా చెప్తున్నారు. అంటే మురికి, దుమ్ము, ధూళి ఉన్న ప్రదేశాలని మనం క్లీన్ చేయకుండా అట్లాగే ఉంటాం. లైక్ బ్యాచిలర్ రూమ్స్ ఎలా ఉంటాయో అలా అన్నమాట. సో నీట్గా పెట్టుకోండి మీరుండే పరిసర ప్రాంతాలని. అలాగే మీరుండే పరిసర ప్రాంతంలో నీరు కలుషితంగా లేకపోతే అది వేడి చేసి వడకట్టి గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగండి. అలాగే ఆహారాన్ని కూడా వేడిగా ఉన్నప్పుడే తీసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 డేస్ తర్వాత తీసుకుందామంటే ఈ వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. సో దాన్ని బట్టి మనం చూస్తే వేడి ఆహారం ఎప్పటికప్పుడు వండుకొని తినటమే బెటరు. సో ఇంకా ప్రకాశం జిల్లాలోనే ఈ వ్యాధికి సంబంధించి ఎందుకు ఉందంటే మెయిన్లీ ప్రకాశం జిల్లా ఏదైతే పశ్చిమ ప్రకాశం ఉందో గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ఇటు సైడ్ ఏంటంటే ఫ్లోరైడ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. సో దానివల్ల కలుషిత నీరు ఎక్కువగా ఉంటుంది. సో పొల్యూటెడ్ వాటర్ తాగటం వల్ల ఈ వ్యాధి వస్తుంది అని మనం ముందుగానే చెప్పుకోవటం వల్ల సో దానివల్ల ఈ వ్యాధి అయితే రావటం సంభవిస్తుంది. అలాగే కరిగిరి సమీపంలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉండడానికి కూడా కారణం ఈ కలుషిత నీరనే చెప్పాలి. దీనిపై మన వీడియో ఇంకోటి చేద్దాము. మీరు ఓకే అంటే కమెంట్స్లో నాకు చెప్తే కిడ్నీ బాధితుల మీద కనిగిరి కిడ్నీ బాధితుల మీద మీరు ఏదైనా వీడియో చేయండి అంటే నేను డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్స్ని వాళ్ళ ప్రాబ్లమ్ని ఎలా ఉన్నాయో దానికి సొల్యూషన్ వాళ్ళు ఏం చెప్తారో లైవ్ వీడియోనే మనం ఒకటైతే తయారు చేద్దాం. సో కమింగ్ టు జీబీ సిండ్రోమ్కి వచ్చేసరికి జీబీ సిండ్రోమ్ చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నదా అంటే చాలా తేలిగ్గా సరిపోయే ఖర్చు అని చెప్పొచ్చు. మెయిన్లీ ఇమ్యునోగ్లోబియన్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. దాదాపు ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు
ఈ ఇంజెక్షన్ డైలీ వేసుకోవటం వల్ల ఈ వ్యాధిగ్రస్తుడు త్వరగానే రికవర్ అవ్వచ్చు. మెయిన్గా ఈ వ్యాధి సోకినప్పుడు మెదడులోని మైలిన్ పొర అనేది ఒకటి ఉంటుంది. సో మైలిన్ పొర సింపుల్గా ఏం చేస్తుందంటే, ఈ వ్యాధి సోకిన తర్వాత మైలిన్ పొర ఏమవుతుందంటే, ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్ అంటుంది కదా. మనల్ని ఎవరైనా కొడితే ఎమ్మటే మనం వాళ్ళని కొట్టాలి అనే సెన్సిబిలిటీ మనకి మెదడు ద్వారా చెప్పే ఏకైక పొరే మైలిన్ లేయర్. సో మైలిన్ లేయర్ బాగా పూర్తిగా దెబ్బతింటుంది. సో మైలిన్ లేయర్ దెబ్బతింటం వల్లే మనం చచ్చుబడిపోయినట్లు, మన శరీరం కొంగరలు పట్టిపోయినట్లు కనపడుతూ ఉంటుంది. సో ఈ వ్యాధి ఈ ఇంజెక్షన్లు చేయించుకోవటం వల్ల మ్యాక్సిమం 6 months మినిమం ఆ బాడీ ఆ ఇంజెక్షన్కి రియాక్ట్ అయ్యే పద్ధతిని బట్టి ఈ బాడీకి సంబంధించి ఆ ఇంజెక్షన్ అలాగే మైలిన్ పొర రికవరీ % ఉంటుంది. సో కొంతమందిలో వారంలో జరగవచ్చు, కొంతమంది 10 days, కొంతమంది మ్యాక్సిమం 6 monthsలో అయితే ఆ మనిషి తిరిగి యథాస్థితికి రావచ్చు. ఎందుకంటే ఆ మనిషి కేవలం మంచాన పడిపోయి ఉంటాడు జీబీ సిండ్రోమ్ సోకినప్పుడు. చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇంకొక చికిత్స కూడా ఉంటుంది. ఒక మనిషి బరువు ఎంత ఉంటాడో ఆ బరువును బట్టి 1 కిలోగ్రామ్కి 250 ప్లాజ్మాని, అంటే 250 మిల్లీలీటర్ల ప్లాజ్మాని తీసేసిన ఈ వ్యాధి నుంచి రికవరీ % ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది కొంచెం ఖర్చుతోటి మరియు ఆ శరీరానికి చాలా బాధను కలిగించిన వాళ్ళమే అవుతాము. సో వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఉండే పరిసరాలని చాలా క్లీన్గా పెట్టుకోవటం మనం ఉత్తమమైన పని. మంచి నీరు తాగుదాము, కుదిరితే వేడి చేసుకొని గోరువెచ్చని నీళ్ళే తాగడానికి ట్రై చేద్దాము ఈ బిజీ లైఫ్లో కూడా. అలాగే మనం మనీ సంపాదించేది మన ఆరోగ్యం కోసమే కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండటమే మహాభాగ్యమని నేనంటాను. సో అలాగే వేడి అన్నం తిందాం, చెత్తా చెదారం కొన్ని రోజులు తినకుండా మానేద్దాం. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ కొన్ని రోజులు మానేస్తే మన ఆరోగ్యం క్లియర్గా ఉంటుంది. అలాగే మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా రావు. సో నేనైతే ఈ వీడియోలో జీబీ సిండ్రోమ్ గురించి మీకు అర్థమయ్యేలాగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఏమైనా నా సైడ్ నుంచి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఏవైనా ఉంటే అవి మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వీడియోలో మీరు ఎంతో కొంత నేర్చుకున్నాము, జీబీ సిండ్రోమ్ గురించి తెలుసుకున్నాము అని అంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, వాళ్ళు కూడా జీబీ సిండ్రోమ్ గురించి తెలుసుకుంటారు. అలాగే మీరిచ్చే సబ్స్క్రైబ్ నాకు ఇంకో వీడియో చేయడానికి మోటివేషనల్గా, ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.